హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ప్రశాంత్ బర్రెలెక్క. ఇటీవలి కాలంలో వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి. ఒకరేమో బిగ్ బాస్ హౌస్లోకి రైతు బిడ్డగా అడుగుపెట్టి సెలబ్రిటీలను వెనక్కి నెట్టి షో విజేతగా నిలిచారు. కానీ బయటకు వచ్చాక తెలిసి తెలియక చేసిన హంగామాతో జైలు పాలై అప్రతిష్ట మూటగట్టుకున్నారు. మరొకరేమో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగి గళాన్ని గట్టిగా వినిపిస్తూ పోటీ చేసింది. అయితే జనాల్లో తిరగడానికంటే సోషల్ మీడియా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఓటమి చవిచూశారు. ప్రశాంత్ బర్రెలెక్క చుట్టాలేం కాదు, కానీ బిగ్ బాస్ 7లో ఒక సామాన్యుడు అడుగుపెట్టాడని తెలిసి సపోర్ట్ చేసింది బర్రెలెక్క. ఇంకేముంది, పలకరిస్తే చాలు తప్పుడు వరుసలు అంటగట్టేసే ఈ సమాజం వీరిద్దరికీ ఏదో ఉందని ముడిపెట్టింది. ప్రశాంత్, శిరీష పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి వీరు పెళ్ళైపోయినట్లు మార్ఫింగ్ ఫోటోలు కూడా వదిలారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన బర్రెలెక్క ఆమె మాట్లాడుతూ, నేను బిగ్ బాస్ షో అసలు చూడను. అయితే 7వ సీజన్లో ఒక రైతు బిడ్డ వెళ్ళాడని తెలిసి 2-3 ఎపిసోడ్లు మాత్రం చూశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావిడిలో పడి దాన్ని పక్కన పెట్టేశాను. మళ్ళీ గ్రాండ్ ఫినాలే రోజు చూశాను. ఎప్పుడు నేను అతనికి ఫోన్ చేయలేదు. అలాంటిది నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్ అన్నతో యూట్యూబ్లో నా పెళ్లి చేసేశారు. నా పెళ్లికి పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారట. ఆ సంగతి నాకే తెలీదు. వ్యూస్ కోసం ఇంతలా బరితెగిస్తారా? ఎవరు మట్టిలో కలిస్తే ఏంటి, ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి, ఎవరి జీవితం నాశనం అయితే ఏంటి, మాకు వ్యూస్ కావాలంతే అన్నట్లుగా ఫోటోలు మార్పింగ్ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోల్లో నేను పల్లవి ప్రశాంత్ను అన్న అని పిలిచాను. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా? అతడితో వివాహం జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శిరీష గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.